ఇప్పుడు మనం 2024 సంవత్సరం టైమ్స్ ఆఫ్ డివిజన్ ఛానల్ తరపు నుంచి గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. ముఖ్యంగా సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సప్తమ స్థానంలో శని నడుస్తుందండి. పంచాంగ శాస్త్ర ప్రకారం గవ్వల శాస్త్ర ప్రకారం చంద్రమహర్దశి గవ్వలకు పడ్డాయండి. 2 గవ్వలు పడ్డాయి. చాలా వరకు యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. మానసిక పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వారు. శారీరక పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కానీ శని 7వ స్థానంలో ఉన్న గురుబలం రాహుబలం ఉంది వారి జాతకానికి. చంద్రబలం ఉంది. వీరి జాతకానికి చూడాలంటే ఏ పని చేసినా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శుభకార్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో కలిసి వస్తుందండి. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం వారు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ప్రమోషన్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు చిక్కులు చికాకులు పడుతున్నవారు రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. సంతాన యోగంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారికి తప్పకుండా తొలగిపోతాయండి. 2వసారి గవ్వలేసి చూద్దామండి. సింహరాశి వారి పేరు మీద మొదటిసారి అయితే 2 గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలు వేస్తే మాత్రం చాలా వరకు మహారదశ శుభ మహారదశ 3 గవ్వలు పడ్డాయండి. కానీ విష్ణు ఈశ్వర్ బ్రహ్మ అదే స్థానం గవ్వలు పడ్డాయండి. శుభయోగం ఉంది వారి జాతక బలానికి. గురు మహారదశ కలిసి వస్తుందండి. ముఖ్యంగా విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం ప్రయాణం చేయాలనుకున్న కోరిక తప్పకుండా తీరే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి. కానీ భూమి విషయంలో కానీ స్థల విషయంలో కానీ వ్యవసాయ విషయంలో కానీ తప్పకుండా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ రంగం వారికి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే బహుళంతస్తులు కట్టేవారికి, అలాగే చాలా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్న వారికి, అన్ని రకాల బిజినెస్ చేస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి. కానీ మాత్రం ఆరోగ్య రంగం వారికి, శాస్త్రరంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సంతానం నుంచి అనుకూలత ఉంటుంది. అలాగే పెద్దల నుంచి సంతానం కూడా అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో నంబర్ 1 స్థానం కలిసి వచ్చే అవకాశం ఉందండి. విద్యలో కొన్ని వందల రకాల డిగ్రీలు ఉన్నాయండి. అన్ని రకాల వారు కోరుకున్న డిగ్రీ విద్యలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారి జాతక బలానికి. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది వారి జాతకానికి. వివాహ విషయం మాత్రం ఇష్ట ప్రకారం కొద్దిగా కష్టం ఉంటుందండి వారి పేరు మీద. అన్ని విషయాల్లో మాత్రం తప్పకుండా మాత్రం శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ గణపతి మహాహోమం చేపించడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. లక్కీ నెంబర్ 1 వస్తుంది వీరి జాతకానికి. 7 వస్తుంది వీరి జాతకానికి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 5 గవ్వలు పడ్డాయి వీరి పేరు మీద. 3వసారి గవ్వలేస్తే ఇంకా 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం ఈ సంవత్సరం శుభయోగం ఉంది వారి జాతక బలానికి. గవ్వల శాస్త్ర ప్రకారం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయండి. 25 సంవత్సరాల నుంచి 30 లోపల ఉన్న వారికి చాలా వరకు కళ్యాణ విషయంలో గృహ విషయంలో కలిసి వస్తుంది. సంతాన విషయంలో కుటుంబ విషయంలో కలిసి వస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా ఎక్కడున్న వారికైనా అండి. అలాగే మాత్రం 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి గృహ నిర్మాణ విషయంలో స్థలం కొనటంలో తప్పకుండా ఫలితాలు కనబడతాయండి. 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో మాత్రం అవమానం పడ్డవారు మాత్రం తప్పకుండా మాత్రం ఈసారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే అవకాశం ఉంది. మీరు జాతకానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి. గవ్వలు అయితే మొదట 2 గవ్వలు పడ్డాయి చంద్రమహారదశ. 2వసారి గురు మహాదశ గవ్వలు. 3వసారి 3 గవ్వలు పడ్డాయండి. మొత్తం 8 గవ్వలు పడ్డాయండి. అష్టదిక్పాలకుల యోగంలో కూడా మాత్రం మీరు సాధించే అవకాశం ఉంటుంది. ఎక్కడ పైన గెలిచి వచ్చే అవకాశం ఉన్నది 8 దిక్కులైనా సరే. కానీ మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మీరు జాతకాన్ని కులదేవతకు ఆరాధన చేయటం, అలాగే మాత్రం కులదేవుడిని ఆరాధన చేయటం చాలా మంచిది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గణపతి మహాహోమం చేపించడం చాలా వరకు శుభయోగం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.